సూరా 4:23 ఆయతలో సొంత సోదరి, తల్లికి వేరే భర్త వల్ల కలిగిన సోదరి. చెప్పగలరా దీనికి అర్థం? మీరు చదవండి ఫస్ట్ చదివితే మీకు అర్థమవుతుంది. టోటల్ సొంత సోదరి అంటే కన్న తల్లికి పుట్టినటువంటి, ఇది ఎవరిని చేసుకోకూడదు ఫస్ట్ మెన్షన్. బాబాయ్ కూతుర్ని, పెద్దనాన్న కూతుర్ని కూడా చేసుకుంటారు. ఇది ఇస్లాం ధార్మిక ప్రకారంగా దాన్ని సమ్మతమైన అన్నమాట. దానికి కారణం దాని వెనుక ఉన్నటువంటి బేస్ ఇదన్నమాట, దైవ ఆదేశం. కానీ అప్పటి వరకు ఆమెకు చెల్లె అవుతుంది. బంధం ప్రకారంగా అయితే ఏమని పిలుస్తాడు మరి బాబాయ్ కూతుర్ని? ఈ అబ్బాయి ఏమని పిలుస్తూ ఉంటాడు సహజంగా? చెల్లిగా భావించడం ఇస్లాంలో సొంత చెల్లి అవుతుంది, చెల్లి అవుతుందండి. ఒకవేళ బాబాయ్ కూతురైన వ్యక్తిగతంగా ఏం భావిస్తారు అంటే చేసుకోవడం మంచిదేనా, అభ్యంతరకరంగా అనిపిస్తూ ఉంటుందా? అభ్యంతరకరం లేదండి. ఎందుకు లేదంటే దైవాదేశం కాబట్టి. ఒక వ్యక్తి ముస్లిం అని ఎవరవుతారంటే సంపూర్ణంగా ఇస్లాంకి అనుగుణంగా లేదనుకోండి, నేను మోసానికి గురవుతున్నాను అనమాట. నేను ఇప్పుడు హిందూ సోదరులు కానీ క్రిస్టియన్ సోదరులు కానీ చాలా బాధగా పెయిన్ఫుల్గా భావించేటువంటి ఈ యొక్క విషయంలో వాళ్ళకి ఏ రకమైన సందేశం ఇస్తారు మీరు? చెల్లినే పెళ్లి చేసుకుంటున్నారు అని సంబోధిస్తుందా? పడదా ఉన్నా లేకపోయినా ఏ రిలేషన్ తో ఆ ఆడపిల్ల ఆ అన్నయ్యని పిలుస్తుంది? ఏ బంధం పెడతారా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బయట వాళ్ళని ఎట్లా పిలుస్తారో అట్లే పిలుస్తారు. ఏమని పిలుస్తుంది? ఇప్పుడు బయట వాళ్ళని ఫర్ ఎగ్జాంపుల్ అన్న అని పిలుస్తారు అనుకోండి, ఓకే. ఇప్పుడు బయట